ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ బై నవీన్ యాదవ్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు మనం వచ్చేసి రైడ్కి వెళ్తున్నాం. ఈరోజు మన అవుట్ఫిట్ వచ్చేసి ఇదన్నమాట, ఇట్లున్నది. ఇక ఈరోజు మనం అందరికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాం బికాజ్ ఆఫ్ దిస్ పికాజు హెల్మెట్. ఇది ఒకటి కొన్న హెల్మెట్కు చాలా మంచిగా ఉంటుంది. అందరు ఈరోజు మననే చూస్తారన్నమాట. లెట్స్ గో అండ్ రాక్ ది రైడ్. ఎందుకంటే ముందు మనం బండిని తుడుద్దాం. మొత్తం డస్ట్ పట్టేసి ఉన్నది, మొత్తం మంచు వాటర్ పట్టేసి ఉన్నది. నీట్గా క్లీన్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇంత మంచి పడ్డది నైట్, మొత్తం వాటరే. సో మన దాంట్లో పెట్రోల్ అయితే లేదు, 2 పాయింట్స్ ఉంది. ఈరోజు మొత్తం తిరుగుతాం కాబట్టి కొట్టిద్దాం. నేను హైదరాబాద్ మొత్తం తిరుగుదాం అనుకున్నా, బట్ నాకైతే కొంచెం లేట్గా స్టార్ట్ అయినా. సో నేను అమీర్పేట్లో మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని కలిసి వచ్చేద్దామని హైతనగర్ నుంచి అమీర్పేట్కి స్టార్ట్ అయిపోయినా. సో ఇక్కడ నుంచి అయితే నా ఫోన్ అయితే హ్యాండ్ ఇచ్చేసింది. నేను నార్మల్ వీడియోలనే రికార్డ్ చేస్తున్నా, బట్ నా హ్యాండ్ టచ్ అయ్యి అది స్లో మోషన్ లాగా వీడియో పడిపోయింది. అట్లనే వ్లాగ్ మొత్తం అట్లనే కంటిన్యూ అయిపోయింది. మొత్తం స్లో మోషన్లోనే రికార్డ్ అయింది, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అక్కడి నుంచి స్టార్ట్ కాగానే కొంతమంది పిల్లలు చూసి హెల్మెట్కి బాగా అట్రాక్ట్ అయినారు. ఆపి నీ ఛానల్ పేరు ఏంటి, అది ఇది అని అడిగి, ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం, ఛానల్ పేరు ఏంటి అని అడిగి మాట్లాడి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయినారు అన్నమాట. అది ఈ హెల్మెట్ పెట్టుకుంటే అట్రాక్షన్ అయిపోతాం అన్నమాట, అందరు అడుగుతారు. అట్లనే నాకు ఈ రైడ్‌లో మొత్తం 4-5 పీపుల్స్ మొత్తం బైక్స్ మీద పోయేటోళ్ళు అందరూ చాలామంది. చూసైతే అందరి ఫేస్‌లో ఒక స్మైల్ వస్తుంది. ఆ స్మైల్ కోసమే ఈ హెల్మెట్ నేను తీసుకున్నా. రియాక్షన్స్ అయితే చాలా క్రేజీగా వస్తున్నాయి. బట్ నా ఫోన్ హ్యాండ్ ఇచ్చింది. సో ఏం చేయలేనన్నమాట. ఆ పిల్లల తర్వాత కొంతమంది స్టూడెంట్స్ కలిసిర్రు. బైక్ మీద వెళ్తూ నన్ను చూసి ఛానల్ పేరు అడిగినారు. సో ఛానల్ పేరు అయితే చెప్పేసిన. బ్రో కూడా సబ్స్క్రైబ్ చేసినని చూపించేసిండు. బైక్ మీద నలుగురు కూర్చుర్రు, అది వేరే విషయం. అండ్ అలాగే ముందుకెళ్తుంటే నేను నేను మాత్రం ఈ విజువల్స్ చూసి ఫిదా అయిపోయినా. ఒక ఆటో డ్రైవరు అండ్ అతను ముస్లిము. ఆటో మొత్తం ఇండియన్ ఫ్లాగ్స్‌తో డెకరేట్ చేసి చిన్న పాపని భరతమాతగా రెడీ చేసి బ్యాక్ సీట్‌లో కూర్చోబెట్టి హైదరాబాద్‌లో తిప్పుతున్నాడనమాట. నేనైతే ఫిదా అయిపోయినా. మీ ఫీలింగ్స్ ఏంటో కామెంట్ చేయండి. అమీర్‌పేట ఎళ్ళానంటే అమాగోలో చాయ్ తాగాల్సిందే, త్రిబుల్ ఏ మాల్‌లో తిరగాల్సిందే. సక్సెస్‌ఫుల్‌గా అయితే మా ఫ్రెండ్స్‌ని అయితే కలిసేసిన. అమోఘాలో చాయ్ చేసినాం. ఇక మళ్ళా తిరిగి వెళ్ళిపోవాలన్నమాట. ఇక సో ఇదే అన్నమాట మనం ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసిన, యూట్యూబ్లో ఫస్ట్ వ్లాగ్ చేసిన రూము అమీర్పేట్లో. మళ్ళీ మన ఎందుకో ఈరోజు రాబుద్ది అయింది, రిపబ్లిక్ డే రోజు. అట్లా వచ్చి అందరిని కలిసిన అన్నమాట. ఆయన పోతాడు చూడు, అటు పోయినావు ఇట్రా. ఓకే బ్రో, బాయ్ బాయ్, కలుద్దాం మళ్ళా. అరే బ్రో కనిపిస్తలే, బాయ్ బ్రో అందరూ. అండ్ మాస్ ఫ్రెండ్స్తో అలా టైం స్పెండ్ చేశాక రిటర్న్ అయిపోయా. వచ్చేటప్పుడు ఎల్బీ నగర్ టు అమీర్పేట వచ్చిన కాబట్టి ఇప్పుడు ఉప్పల్ నుంచి వెళ్ళిపోదాం అనేసి వేరే రూట్లో నుంచి హైత్ నగర్కి అయితే వచ్చేసా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.